అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఈ 100 రోజుల పాలన చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి కూటమి నేతలు అండ్ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి గడప గడపకి తీసుకుపోతున్నారు ఈ కార్యక్రమాన్ని. సో మీరు మంచి చేసినారా, ముంచేసినారా, ఈ 100 రోజుల పాలన మీరు అభివృద్ధి పదంగా సాగిందా లేదా మీ స్వార్థ రాజకీయాల వైపు సాగిందా అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో వీడియో చూసినాక మిమ్మల్ని మీరు బేరీజు వేసుకొని మీది మంచి ప్రభుత్వమో ముంచే ప్రభుత్వమో డిసైడ్ చేసుకొని తర్వాత మీరు ప్రజలకు తీసుకెళ్తే మంచిదని నా ఆలోచన. సో ఫస్ట్ ఏంట్రా అంటే వైలెన్స్. ఓకే, ఏపీలో వైలెన్స్ని తీసుకొచ్చేసినారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినింది, శాంతి భద్రతలు పోయినాయి. సెకండ్, ఈ వరదల విషయంలో పూర్తిగా విఫలమైపోయినారు. సో వరదలు వస్తాయని ముందే తెలిసినా కూడా ప్రజలను అలర్ట్ చేయలేదు, సహాయక చర్యల్లో పూర్తిగా ఫెయిల్. ఓకే, తర్వాత మెడికల్ సీట్లని రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి పంపించేసినారు. మెడికల్ వ్యవస్థ నిర్వీర్యం చేసినారు. పిహెచ్సి డాక్టర్ల రిజర్వేషన్ని సగానికి సగం కుదించేసినారు. దీనివల్ల సొసైటీలకు రావాల్సిన స్పెషాలిటీ డాక్టర్లు సగానికి సగం తగ్గిపోయినారు. దీనికి కారణం మీరే. నెక్స్ట్, దేశమంతా సర్వనాశనం చేస్తున్న మత రాజకీయం అనే విధ్వంసాన్ని, ఉగ్రవాదాన్ని ఏపీకి కూడా తీసుకొచ్చినారు మీరు. పదే డిప్యూటీ సీఎం గారు అయితే పదే రెచ్చగొడుతున్నారు. ఒక సర్టైన్ రిలీజన్ని సపరేట్ చేస్తూ మీకు అది లేదా, ఇది లేదా, ధైర్యం లేదా, దమ్ము లేదని చెప్పి రెచ్చగొట్టి ఏపీలో లా అండ్ ఆర్డర్ని దారి తప్పే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు, మీకు కూడా కరెక్ట్ కాదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. తర్వాత ఏపీలో విద్యా వ్యవస్థని నాశనం చేసినారు, సర్వనాశనం చేసినారు. సిబిఎస్ఈ వ్యవస్థని తీసేసినారు, సెంట్రల్ సిలబస్ని, ఐబీ కరికులంని. ఏంట్రా అంటే టీచర్లకి ఐబీ కరికులం చెప్పడానికి ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉందండి. కొత్తది నేర్చుకున్నప్పుడు ఎవరైనా అంతే, పాస్ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. ఆ పాస్ పర్సంటేజ్ పెంచడమే కదా మనం చేయాల్సింది. అది చేసేది మానేసి సిలబస్నే మార్చేస్తే, సిలబస్నే తీసేస్తే ఏం ఉపయోగం వస్తుంది? అది. తర్వాత ఏపీలో మరీ ముఖ్యంగా ఇసుక పాలసీ ఫ్రీ అని చెప్పినారు. ఫ్రీ అని చెప్పి మీరు ఇసుక మాత్రం ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కట్టాలని చెప్పి గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లకి ఇసుకని విక్రయిస్తున్నారు. మోసం ఇది మంచిది కాదు, ఇది ముంచేది. ఓకే, తర్వాత తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు. తల్లికి వందనం ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు, కానీ నాన్నకి ఇంధనం మాత్రం ఇస్తున్నారు. క్వార్టర్ 99కే. ఏం చేద్దామని క్వార్టర్ 99కి ఇచ్చి జనాభా తగ్గిద్దామనా? పోనీ క్వార్టర్ 99, మీ ప్లాన్ అంతా ఇట్నే ఉన్నట్టుంది. క్వార్టర్ 99కి ఇచ్చినాం, ఇక్కడ మెడికల్ సీట్లు తీసేసి డాక్టర్లని తగ్గించేసినాం అంటే ఇక్కడ రోగులు పెరుగుతారు, ఇక్కడ డాక్టర్లు తగ్గుతారు అంటే మీ ప్లాను జనాల్ని అంతేనా? మరి ఇంకా అదే అట్లే అనిపిస్తుంది. ఓకే, సో ఇవి మీరు 100 రోజుల్లో చేసిన ఘనకార్యాలు. చివరికి భగవంతుని కూడా రాజకీయాలకు వాడేసినారు, ఆయన కూడా బలి చేసేసినారు. సో అది కూడా మంచి పద్ధతి కాదు. సో నా ఒపీనియన్ ఏంటంటే, మీరు చేసేది ఏదైనా సరే, అన్న క్యాంటీన్ పెన్షన్లు పెంచడం వరకు యాక్సెప్టెన్స్. అన్న క్యాంటీన్ కూడా మీ పబ్లిసిటీ ఎక్కువ ఉందనుకోండి, ఎందుకంటే అది మీ ఒక్కళ్ళే కాదు, జనాలు తెలియదు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుండేది అది. సో వాళ్ళ పార్ట్నర్షిప్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయాల్సింది. ఏదో మీరే వండి వార్చి వడ్డించినట్టు పోజులు ఇస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. బట్ ఏదో మీరు కష్టపడినారు, అన్న క్యాంటీన్లు పెట్టినారు, వాళ్ళకి అవకాశం ఇచ్చినారు కాబట్టి పేరు మీకే రానండి, మాకైతే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పెన్షన్లు కూడా పెంచినారు, ఓకే సంతోషం. బట్ మిగతావన్నీ కూడా పట్టించుకుంటే మంచిది. ఓకే, ఈ ఫ్రీ బస్సు కావచ్చు, ప్రతి మహిళకు 1500 కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఐ థింక్ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు, కానీ సంవత్సరానికి ఒకటి ఇచ్చుకుంటా పోకుండా అన్ని పథకాలు ఒకేసారి అమలు చేసి 5 ఏళ్ళు ఇస్తే వీళ్ళు ఎందుకు, నేనే యాక్సెప్ట్ చేస్తా, టీడీపీది మంచి ప్రభుత్వం అని చెప్పి నేనే ఓటేస్తా. అన్ని పథకాలు ప్రతి సంవత్సరం ఇస్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ, ఎడ్యుకేషన్ని, మెడికల్ ఫీల్డ్ని, అన్ని సిస్టమ్స్ని సరిచేస్తూ, మీరు స్పాయిల్ చేసి అన్ని సిస్టమ్స్ని సరిచేస్తూ పాలిస్తే నేనే ఇది మంచి ప్రభుత్వాన్ని ఒప్పుకుంటాను. కానీ మీ ప్రస్తుతానికైతే మీదైతే మంచి ప్రభుత్వం కాదు, కన్ఫామ్గా చెప్తాను, ఇది ముంచే ప్రభుత్వం.